హాయ్ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం బోటనీ సెకండ్ సెమిస్టర్ సిలబస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయారో ఆ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి సెకండ్ సెమిస్టర్ సిలబస్ అనేది చదవడం స్టార్ట్ చేయండి. సో సిలబస్ అయిపోయాక నెక్స్ట్ కంటెంట్ వీడియోస్ అనేవి వస్తాయి. సో ఇక్కడి నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కంటెంట్ వీడియోస్ చూసి ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటి నుంచి మీరు సెకండ్ సెమిస్టర్ చదవడం అనేది స్టార్ట్ చేయండి. మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సెకండ్ సెమిస్టర్ మనకి బాటనీ సిలబస్ అండి. బాటనీ సెకండ్ సెమిస్టర్ సిలబస్. సో మనకి ఇయర్ సెకండ్ సెమిస్టర్ న్యూ సిలబస్ అండి. కొన్ని ఫస్ట్ సెమిస్టర్ యూనిట్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు, కొన్ని ఫిఫ్త్ సెమిస్టర్ యూనిట్స్ కూడా ఇందులో పెట్టడం జరిగిందండి. అంటే సిలబస్ కొంచెం మార్చారండి. ఇది సెకండ్ సెమిస్టర్ న్యూ సిలబస్ అండి. ఓకే, బేసిక్స్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ అండ్ ఫైటోజియోగ్రఫీ. సబ్జెక్ట్ నేమో బేసిక్స్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ అండ్ ఫైటోజియోగ్రఫీ. ఇందులో మనకి టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయండి. టోటల్ యూనిట్స్ ఈజ్ 5 యూనిట్స్. మనం ఫస్ట్ 2 యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూనిట్ 1 ఈజ్ టెరిడోఫైట్స్. యూనిట్ 1 టెరిడోఫైట్స్. టెరిడోఫైటా గురించి మొత్తం కూడా మీకు ఇక్కడ వస్తుందండి. టెరిడోఫైటా అనేది ఆల్రెడీ మనకి ఫస్ట్ సెమిస్టర్ సిలబస్, కానీ మళ్ళీ దీన్ని సెకండ్ సెమిస్టర్లోకి మార్చడం అనేది జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ లెసన్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ టెరిడోఫైటా అండ్ స్మిత్ క్లాసిఫికేషన్. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ టెరిడోఫైటా. టెరిడోఫైటా యొక్క జనరల్ క్యారెక్టర్స్ రాయాలి. ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వాటిలో ఏ విధంగా అవి రీప్రొడక్షన్ చేసుకుంటే అన్నీ కూడా మొత్తం. స్మిత్ క్లాసిఫికేషన్ గురించి మనకి ఇక్కడ ఉంటుందండి. తెలుగు మీడియం వాళ్ళు ఇక ఇది మీకు తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తెలుగులో పెట్టమని అడుగుతున్నారు. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెరిడోఫైటా యొక్క సాధారణ లక్షణాలు ఏంటో రాయాలండి. అవి వాటి యొక్క నివాసం ఏంటి, ఎక్కడ నివసిస్తాయి, నీటిలో ఏ విధంగా ఉంటాయి, ఎలా అవి వాటి యొక్క ప్లాంట్స్ ఎలా ఉంటుంది, రీప్రొడక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మొత్తం కూడా టెరిడోఫైటా యొక్క సాధారణ లక్షణాలు రాయాలి. స్మిత్ యొక్క వర్గీకరణ గురించి రాయాలండి. మనకి ఇది ఫస్ట్ లెసన్. నెక్స్ట్ సెకండ్ లెసన్ అక్కరెన్స్, మార్ఫాలజీ, రీప్రొడక్షన్, ఎనాటమీ అండ్ లైఫ్ హిస్టరీ ఆఫ్ లైకోపోడియం అండ్ మార్సిలియా. సో మనకి ఇక్కడ సెకండ్ది 2 స్పీసెస్ ఇచ్చారండి. వాటి యొక్క లైఫ్ హిస్టరీ మొత్తమును 2 స్పీసెస్ లైకోపోడియము, మార్సెల్లా, దీని యొక్క రెండిట్ల యొక్క లైఫ్ హిస్టరీ. అక్కరెన్స్ అంటే ఎక్కడెక్కడ ఇవి నివసిస్తాయి. నెక్స్ట్ మార్ఫాలజీ అంటే వాటి యొక్క బాహ్య స్వరూపం ఏ విధంగా ఉంటుంది, మార్ఫలాజికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, రీప్రొడక్షన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఎనాటమీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ హిస్టరీ, వాటి యొక్క లైఫ్ హిస్టరీ ఏంటి, లైఫ్ సైకిల్స్ ఏంటి అని ఈ టూ స్పీసెస్ గురించి మీకు ఎక్కడ అనేది వస్తుందండి. తెలుగు వాళ్ళు ఈ లైకోపోడియం, మార్సెల్లా ఇవి రెండు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో నివసిస్తాయి, వాటి అంతర్గతంగా నిర్మాణాలు ఏ విధంగా ఉంటుంది, వాటి జీవిత చక్రాలు ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ వాటిలో ప్రత్యుత్పత్తి అనేది ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క బాహ్య స్వరూపం అనేది ఏ విధంగా ఉంటుంది, మొత్తం అన్నిటి గురించి కూడా మీరు ఈ సెకండ్ లెసన్లో నేర్చుకుంటారండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ స్టెల్లర్ ఎవాల్యుయేషన్ అండ్ టెరిడోఫైటా ఎవాల్యుయేషన్ గురించి ఉంటుందండి. అంటే వీటిలో కొత్తగా ఏమైనా మార్పులు వచ్చాయి, టెరిడోఫైటా జీవుల్లో అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు వచ్చాయి, కొత్తగా ఏ స్పీసెస్ వచ్చాయి, మొత్తం వాటి గురించి ఎవాల్యుయేషన్ సిస్టమ్ గురించి ఉంటుందండి టెరిడోఫైటాలో. నెక్స్ట్ హెట్రోస్పోరీ అండ్ సీడ్ హ్యాబిట్. ఫోర్త్ లెసన్ హెట్రోస్పోరీ అండ్ సీడ్ హ్యాబిట్ గురించి మనకి ఇక్కడ ఫోర్త్ లెసన్లో ఉంటుంది. హెట్రోస్పోరీ అంటే భిన్నసిద్ధ బేస్తో అండి. భిన్నసిద్ధ బేస్తో సీడ్ హ్యాబిట్ విత్తనం అనేది ఏ విధంగా ఉంటుంది, భిన్నసిద్ధ బేస్తో అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి మనకి ఇక్కడ ఉంటుంది. ఇది మనకి టోటల్గా ఫస్ట్ యూనిట్ చాప్టర్ అండి. అంటే మీకు ఏమర్థం అవ్వాలి, ఫస్ట్ యూనిట్లో కంప్లీట్గా దేని గురించి ఉంటుందంటే టెరిడోఫైటా స్పీసెస్ గురించి ఉంటుంది. కంప్లీట్గా టెరిడోఫైటా గురించి మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ 2 జిమ్నోస్పెర్మ్స్ అండి. యూనిట్ 2 జిమ్నోస్పెర్మ్స్, తెలుగులో వివృత బీజాలండి. జిమ్నోస్పెర్మ్స్ అంటే వివృత బీజాలు, తెలుగులో వివృత బీజాల గురించి మొత్తం ఇక్కడ సెకండ్ యూనిట్లో మీకు ఉంటుంది. సేమ్ ఫస్ట్ లెసన్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ అంటే జిమ్నోస్పెర్మ్స్ యొక్క సాధారణ లక్షణాల గురించి రాయాలండి. సేమ్ టెరిడోఫైటా లాగే జిమ్నోస్పెర్మ్స్ ఎక్కడ ఉంటాయి, ఏ ఆవాసాలు ఉంటాయి, వాటి రీప్రొడక్షన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, వాటి ప్లాంట్స్ ఏ విధంగా ఉంటుంది, వాటి అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా దాని గురించి రాయాలండి. జిమ్నోస్పెర్మ్స్ గురించి రీప్రొడక్షన్, వాటి యొక్క లైఫ్ స్టైల్, లైఫ్ హిస్టరీ మొత్తం టోటల్గా అంతా కూడా ఇక్కడ రాయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్స్ యొక్క సాధారణ లక్షణాలండి. జిమ్నోస్పెర్మ్స్ అంటే వివృత బీజాలు, తెలుగులో వివృత బీజాలు యొక్క సాధారణ లక్షణాలు ఏంటో మనం ఇక్కడ రాయాలి. సెకండ్ లెసన్ అక్కరెన్స్,
మార్ఫాలజీ, ఎనాటమీ, రీప్రొడక్షన్, లైఫ్ హిస్టరీ ఆఫ్ సైకస్ అండ్ నేటమ్. సో సేమ్ అక్కరెన్స్ అంటే ఏ ప్లేసెస్లో ఉంటాయి. నెక్స్ట్ ఎనాటమికల్, ఇట్ మీన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్. మార్ఫాలజీ మీన్స్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్ రీప్రొడక్షన్, దేర్ రీప్రొడక్షన్ సిస్టమ్. లైఫ్ హిస్టరీ మీన్స్ లైఫ్ సైకిల్స్ ఆఫ్ సైకస్ అండ్ నేటమ్. ఇక్కడ కూడా మనకు 2 స్పీసెస్ ఇచ్చారు. ఏంటవి? సైకస్, నేటమ్ గురించి. ఫస్ట్ వాటిలో లైకోపోడియం, మార్సెల్లా ఇచ్చారు. ఇక్కడేమో సైకస్, నేటమ్ గురించి ఇచ్చారు. సైకస్ మొక్కల్లో, నేటమ్ ప్లాంట్లో ఏ విధంగా ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి లైఫ్ హిస్టరీ ఎట్లా ఉంటుంది, రీప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది, మార్ఫలాజికల్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి, లైఫ్ సైకిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి మీరు ఇక్కడ నేర్చుకోవడమే జరుగుతుంది. తెలుగు వాళ్ళు సైకస్ మొక్కల్లో, నేటమ్ మొక్కలు, ఇవి నేమ్స్ సేమ్ అండి. తెలుగు ఇంగ్లీష్ నేమ్స్ సేమ్. సైకస్ మొక్కల్లో, నేటమ్ మొక్కల్లో వాటి ఆవాసం ఏ విధంగా ఉంటుంది, వాటిలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, వాటిలో జీవిత చక్రాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, లైఫ్ సైకిల్ జీవిత చక్రాలు ఏ విధంగా ఉంటాయి, బాహ్య స్వరూపం ఏ విధంగా ఉంటుంది, అంతర్గత నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి, మొత్తం ఈ సైకస్, నేటమ్ మొక్కల గురించి ఇక్కడ మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ లెసన్, అవుట్లైన్స్ ఆఫ్ జియోలాజికల్ టైమ్ స్కేల్. అవుట్లైన్స్ ఆఫ్ జియోలాజికల్ టైమ్ స్కేల్ అంటే జియోలాజికల్ టైమ్ స్కేల్స్ అంటే ఈ స్పీసెస్ అనేవి ఏ ప్లేసెస్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మొత్తం వాటి గురించి మీకు తెలుస్తుంది. ఈ టెరిడోఫైటస్ స్పీసెస్లో కొన్ని ఫాజిల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో వాటి యొక్క అక్కరెన్స్ ఎట్లా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి జియోలాజికల్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, అంటే ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, భౌగోళికంగా ఏ ప్రాంతాలు ఆక్రమించి ఉన్నాయి, మొత్తం వాటి గురించి మీకు థర్డ్ లెసన్లో వస్తుందండి. నెక్స్ట్ యూనిట్, ఇది సెకండ్ లెసన్ అండి. సెకండ్ లెసన్లో మనకి దేని గురించి నేర్చుకుంటామంటే జిమ్నోస్పామ్స్ గురించి నేర్చుకుంటాం, అంటే వివృత బీజాల గురించి నేర్చుకుంటామండి. యూనిట్ 3లో మీరు ఏం నేర్చుకుంటారు, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టాక్సానమీ. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టాక్సానమీ, టాక్సానమీ గురించి ఇక్కడ వస్తుందండి. టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రం, వృక్ష వర్గీకరణ, ప్లాంట్ టాక్సానమీ, వృక్ష వర్గీకరణ శాస్త్రం. తెలుగులో టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రం. వర్గీకరణ శాస్త్రం గురించి మీరు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఇది ఇంటర్మీడియట్లో ఆల్రెడీ కొంచెం ఉంటుంది దీని గురించి ఫండమెంటల్స్. సో మళ్ళీ ఇక్కడ మీరు కొంచెం బ్రీఫ్గా నేర్చుకుంటారు. ఫస్ట్ లెసన్ ఇందులో ఎయిమ్, స్కోప్ ఆఫ్ టాక్సానమీ, అండ్ నెక్స్ట్ స్పీసెస్, జీనస్ అండ్ ఫ్యామిలీస్. ఎయిమ్ అండ్ స్కోప్ ఆఫ్ టాక్సానమీ, అసలు టాక్సానమీ యొక్క మెయిన్ ఎయిమ్స్ ఏంటి, వాటి ప్రిన్సిపల్స్ ఏంటి, దాని యొక్క మెయిన్ స్కోప్ ఏంటి, నెక్స్ట్ వాటిలో జీనస్ మనకి లెవెల్స్ వస్తాయి కదండి, ఆర్డర్ని, నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి అప్ టు స్పీసెస్ వరకు ఆ లెవెల్స్ గురించి, టాక్సానమికల్ కేటగిరీస్ ఆర్ టాక్సానమిక్ లెవెల్స్ గురించి నేర్చుకుంటారు. సో అందులో మళ్ళీ స్పెషల్గా స్పీసెస్ అంటే ఏంటి, జీనస్ అంటే ఏంటి, ఫ్యామిలీ ఏంటి అంటే ఏంటి పర్టికులర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. తెలుగు మీడియం వాళ్ళు వర్గీకరణ శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి, లక్ష్యాలు ఏంటి, పరిధి ఏంటి. నెక్స్ట్ మనకి వర్గీకరణ శాస్త్రంలో ఫస్ట్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి అంటే వృక్షరాజ్యం నుంచి కింద వరకు జాతి వరకు ఉంటాయి కదండి, మొత్తం ఆ లెవెల్స్ అన్నీ కూడా నేర్చుకుంటారు. తరగతి, కుటుంబం, జాతి, ప్రజాతి ఇవన్నీ కూడా నేర్చుకుంటారండి. అందులో మళ్ళీ స్పెషల్గా జాతి గురించి, ప్రజాతి గురించి, కుటుంబం గురించి మీరు ఈ ఫస్ట్ లెసన్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. యూనిట్ 3లో సెకండ్ లెసన్ ప్లాంట్ నామెన్క్లేచర్ అండ్ బైనామియల్ అండ్ ఐసిబిఎన్ రూల్స్. మనకి ఇది ఇంటర్మీడియట్లో వచ్చాయండి ఇవన్నీ కూడా. ప్లాంట్ నామెన్క్లేచర్ అంటే నామెన్క్లేచర్ నేమింగ్ ఆఫ్ ప్లాంట్స్కి ఎట్లా నేమింగ్ ఇస్తాం, నేమింగ్ ఆఫ్ ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ బైనామియల్ అంటే టూ నేమ్స్ ఉంటాయి కదండి, సైంటిఫిక్ నేమ్స్, అది బైనామియల్. నెక్స్ట్ ఐసిబిఎన్ రూల్స్ అంటే ఈ బైనామియల్ నామెన్క్లేచర్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేవి మనం పాటించాలి, వాటిని ఐసిబిఎన్ రూల్స్ అనేసి పిలుస్తాం. అంటే సైంటిఫిక్ నేమ్ని మనం అగ్రీ చేయాలంటే కొన్ని రూల్స్ని పాటించాలి, వాటిని ఐసిబిఎన్ రూల్స్ అనేసి పిలుస్తామండి. ఇది సెకండ్ లెసన్. అంటే సెకండ్ లెసన్లో ప్లాంట్ నేమింగ్, మొక్కలకి నేము అంటే పేర్లు, శాస్త్రనామాలు ఎట్లా ఇస్తాము. బైనామియల్ నామెన్క్లేచర్ అంటే ద్వినామీకరణ విధానం, మనకి ఇంటర్లో వచ్చింది, ఇది లిన్నేయస్ ప్రతిపాదిస్తాడు. ద్వినామీకరణ విధానం అంటే సైంటిఫిక్ నేమ్కి 2 పేర్లు ఉండడం ద్వినామీకరణం. ఐసిబిఎన్ రూల్స్ అంటే ద్వినామీకరణానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఒక మొక్కకి శాస్త్రనామాన్ని ఇవ్వాలంటే కొన్ని రూల్స్ని మనం పాటించాలి, వాటిని ఐసిబిఎన్ రూల్స్ అంటామండి. తెలుగులో అయితే మొక్కలకి పేర్లు పెట్టడం, ఏ విధంగా పేర్లు పెడతాం, ద్వినామీకరణ విధానం, ఐసిబిఎన్ యొక్క సూత్రాలు, వీటి గురించి మనం ఈ సెకండ్ లెసన్లో నేర్చుకుంటాం. థర్డ్ లెసన్
హెర్బేరియం అండ్ ఇట్స్ టెక్నిక్. హెర్బేరియం ఇదంతా కూడా మనకి ఇంటర్లో వచ్చిందే. హెర్బేరియం అంటే మీకు తెలుసు కదా, మొక్కల్ని కలెక్షన్ చేసి ప్రెస్ చేస్తాం హెర్బేరియం. సో హెర్బేరియం అంటే టెక్నిక్స్. బిఎస్ఐ హెర్బేరియం, క్యూ హెర్బేరియం అండ్ డిజిటల్ హెర్బేరియం. ఇందులో రకాలు ఉంటాయండి. బిఎస్ఐ క్యూ అంటే లార్జెస్ట్, ఇంగ్లాండ్లో మనకు ఉంటుంది లార్జెస్ట్ హెర్బేరియం ఇంగ్లాండ్. క్యూ హెర్బేరియం అండ్ డిజిటల్ హెర్బేరియం గురించి పూర్తిగా ఇక్కడ మీరు నేర్చుకుంటారు. తెలుగు వాళ్ళు హెర్బేరియం అంటే ఏంటి, హెర్బేరియంలో రకాలు బిఎస్ఐ హెర్బేరియం, క్యూ హెర్బేరియం, డిజిటల్ హెర్బేరియం అంటే ఆన్లైన్లో ఏ విధంగా హెర్బేరియం కలెక్ట్ చేయొచ్చు, మొత్తం హెర్బేరియం గురించి మీకు ఇక్కడ తెలుస్తుంది. 4th యూనిట్ బెంథమ్ అండ్ హోకర్స్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇది మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ యూనిట్లో ఇంపార్టెంట్ ఇది. బెంథమ్ అండ్ హోకర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ మనకి ఇది కూడా ఇంటర్లో వచ్చిందే. బెంథమ్ హోకర్ యొక్క వర్గీకరణ విధానం గురించి రాయాలండి. ఎస్ఐ క్వశ్చన్స్ ఇవి. బెంథమ్ అండ్ హోకర్ యొక్క సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, బెంథమ్ హోకర్ యొక్క వర్గీకరణ గురించి రాయాలి. ఇది మనకి కంప్లీట్గా యూనిట్ 3 నండి. యూనిట్ 3లో మనం ఏం నేర్చుకుంటామంటే టాక్సానమీ గురించి నేర్చుకుంటాం. టాక్సానమీ అంటే ఏంటి, అందులో ఉన్న రకాలు ఏంటి, నామెన్క్లేచర్ అంటే ఏంటి, ఐసిబిఎన్ అంటే ఏంటి, బెంథమ్ హోకర్ వర్గీకరణ, వీటన్నిటి గురించి మీకు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిఫ్త్ కూడా ఒకటి ఉంది. 5th లో మీకు ఏమి ఇచ్చారంటే 2 ఫ్యామిలీస్ ఇచ్చారండి. యూనిట్ 3లోనే ఫిఫ్త్ లెసన్ ఇది. అనోనేసి అంటే కుకుర్బిటేసి అంటే 2 ఫ్యామిలీలు. మనకి సెకండ్ సెమ్లో ఫ్యామిలీస్ వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ ఇవే. మనకి ఫ్యామిలీస్ చదువుకుంటే చాలా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. పేపర్ మొత్తం ఫ్యామిలీసే ఉంటాయి. మ్యాక్సిమం 50% ఫ్యామిలీస్ గురించి ఇస్తారు. కాబట్టి మనకి ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఇచ్చారు. అవేంటి, అనోనేసి అండ్ కుకుర్బిటేసి. ఈ ఫ్యామిలీస్ యొక్క డిస్క్రిప్షన్ రాయాలండి. డిస్క్రిప్షన్ అంటే తెలుసు కదా, ఫస్ట్ దాని యొక్క హ్యాబిటేట్, నెక్స్ట్ దాని యొక్క రూట్ సిస్టమ్, స్టెమ్ సిస్టమ్, ఓవరాల్ మొత్తం ఆ ప్లాంట్ గురించి కంప్లీట్గా డిస్క్రిప్షన్ రాయాలి. అనోనేసి డిస్క్రిప్షన్ అండ్ నెక్స్ట్ కుకుర్బిటేసి డిస్క్రిప్షన్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్, 2 ఫ్యామిలీస్. ఓకే, తెలుగు వాళ్ళు అనోనేసి కుకుర్బిటేసి కుటుంబాల యొక్క లక్షణాల గురించి రాయాలండి. ఆవాసం ఎక్కడ ఉంటుంది, వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, కాండ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఇదంతా కూడా ఇంటర్మీడియట్లో మీకు ఫండమెంటల్ వచ్చినవే. సో మొత్తం ఆ మొక్క గురించి రాసి దాని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి కూడా రాయాలి. ఇది మనకి కంప్లీట్గా ఇది 3rd యూనిట్ అండి. ఇంతవరకు 3rd యూనిట్ అండి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4 చూడండి. యూనిట్ 4 సిస్టమేటిక్ టాక్సానమీ. సిస్టమేటిక్ టాక్సానమీ అంటే ఫ్యామిలీస్ గురించి వస్తాయి. ఇక్కడ మనకి చాలా ఫ్యామిలీస్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సిస్టమేటిక్ టాక్సానమీ అంటే ఫ్యామిలీస్ గురించి వస్తాయి, మనకి కుటుంబాల గురించి వస్తాయి. ఏ కుటుంబాలు ఇచ్చారో ఒకసారి చూడండి. ఇక్కడ ఏ కుటుంబాలు ఇచ్చారు, ఆస్ట్రేసి కుటుంబం ఇచ్చారు, ఆస్క్లిపిడేసి కుటుంబం ఇచ్చారు, అమరాంతేసి, యుఫర్బియేసి, పోయేసి, అరకేసి. సో ఎన్ని ఇచ్చాం, టోటల్గా 6 ఫ్యామిలీస్ ఇచ్చామండి. ఆస్ట్రేసి, ఆస్క్లిపిడేసి, అమరాంతేసి, యుఫర్బియేసి, పోయేసి, అరికేసి. నెక్స్ట్ చూడండి, తెలుగు వాళ్ళు ఆస్ట్రేసి కుటుంబం, ఆస్క్లిపిడేసి కుటుంబం, అమరాంతేసి కుటుంబం, యుఫర్బియేసి కుటుంబం, పోయేసి కుటుంబం, అరికేసి కుటుంబం. ఈ 6 ఫ్యామిలీస్, 6 ఫ్యామిలీస్, ఈ 6 ఫ్యామిలీస్, ఈ 6 కుటుంబాల గురించి మనం ఇక్కడ పూర్తిగా దాని యొక్క డిస్క్రిప్షన్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంటే ఆర్థిక ప్రాముఖ్యత. దాని యొక్క డిస్క్రిప్షన్ అంటే మొత్తం దాని గురించి మొక్కల యొక్క వర్గీకరణ ఎలా ఉంటుంది, మొత్తం వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది, కాండం ఎలా ఉంటుంది, పత్రం ఎలా ఉంటుంది, అన్నీ వస్తాయండి. అది డిస్క్రిప్షను, సిస్టమేటిక్ డిస్క్రిప్షన్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ గురించి మొత్తం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ 6 ఫ్యామిలీస్, ఈ 6 ఫ్యామిలీస్ చదువుకుంటే మీరు పాస్ అయిపోతారు. ఇంటర్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ పేపర్లో మొత్తం 50 మార్క్స్ ఈ ఫ్యామిలీసే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 7th లెసన్ చూడండి. అవుట్లైన్స్ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ ఫైలోజెనీ. ఏపీజీ అంటే యాంజియోస్పెర్మ్స్ ఫైలోజెనీ. అంటే దీని యొక్క అవుట్లైన్స్ అంటే యాంజియోస్పెర్మ్స్, ఈ ప్లాంట్స్ యాంజియోస్పెర్మ్స్ అంటే ఔవృత బీజాలండి. దాని యొక్క ఫైలోజెనీ అంటే ఏ విధంగా ఇప్పటికి ఎవల్యూషన్, ఏ విధంగా మార్పు చెంది, ఏ విధంగా కొత్త రకాలు వచ్చి మొత్తం వాటి గురించి ఇక్కడ మీకు ఉంటుంది. ఇది మనకి 4th యూనిట్ అండి. అంటే 4th యూనిట్లో కంప్లీట్గా ఏమున్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయండి, కుటుంబాల గురించి ఉన్నాయి 4th యూనిట్లో. 3rd యూనిట్లో ఏముంది, కంప్లీట్గా టాక్సానమీ గురించి ఉంది. నెక్స్ట్ లాస్ట్ 5th యూనిట్ చూడండి. యూనిట్ 5 మనకి ఫైటోజియోగ్రఫీ అంటే ప్లాంట్స్ ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయని వాటి గురించి తెలుసుకోవడం. ఫైటోజియోగ్రఫీ అంటే ఏ ఏ ప్రాంతాల్లో మొక్కలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఫైటో అంటే ప్లాంట్, జియోగ్రఫీ అంటే భౌగోళికంగా ఎక్కడెక్కడ మొక్కలు అనేవి ఏ రకమైన మొక్కలు విస్తరించి ఉన్నాయో వాటి గురించి తెలుసుకుంటాం. సో ఇది యాక్చువల్లీ 5th, 6th సెమిస్టర్లో వస్తుంది మీకు.
ఫైనల్ ఇయర్ది. కానీ ఇది ఇప్పుడు తీసుకొచ్చి సెకండ్ సెమిస్టర్లో పెట్టడం అనేది జరిగిందండి. కాబట్టి సిలబస్ కొంచెం మార్పులు అనేవి జరిగాయి. ఇందులో మనం ఫస్ట్ లెసన్ చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైటోజియోగ్రఫీ అండ్ డిస్ట్రిబ్యూషన్. అసలు ఫైటోజియోగ్రఫీ ప్రిన్సిపల్స్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, మొక్కలు అనేవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, మొక్కల యొక్క విస్తరణ, అండ్ నెక్స్ట్ వాటి యొక్క ప్రిన్సిపల్స్, వాటి యొక్క మెయిన్ సూత్రాలు ఏంటి, ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అనే దాని గురించి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఎండమిజం టైప్స్ అండ్ కాజెస్. ఎండమిజం అంటే మనకి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని మొక్కలు పరిమితమై ఉంటాయి, ఎండమిక్ అంటాం. అటువంటి యొక్క మొక్కల యొక్క రకాల గురించి తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండే కొన్ని మొక్కల యొక్క రకాల గురించి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఆఫ్ వరల్డ్ అంటే ఏంటి, ఫైటోజియోగ్రఫిక్ రీజియన్స్ ఆఫ్ వరల్డ్లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కొన్ని ఈ మొక్కలనే విస్తరించి ఉన్నాయి, వరల్డ్లో ఏ రకమైన మొక్కలు విస్తరించి ఉన్నాయి. ఫైటోజియోగ్రఫిక్ రీజియన్ ఆఫ్ ఇండియా, మన ఇండియాలో ఏ రకమైన ఎక్కడెక్కడ ఏ ఏ మొక్కలు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వెజిటేషన్ టైప్స్ ఇన్ ఏపీలో వెజిటేషన్ టైప్స్ అనేవి ఏ రకంగా వెజిటేషన్ ద్వారా ఏపీలో విస్తరించి ఉన్న మొక్కల గురించి పూర్తిగా మనకి ఇక్కడ మొక్కల గురించే తెలుస్తుంది. బట్ వేరియేషన్ ఏంటంటే వరల్డ్లో ఎక్కడెక్కడ ఏ రకమైన మొక్కలు విస్తరించి ఉన్నాయి, ఇండియాలో ఎక్కడెక్కడ ఏ రకమైన మొక్కలు మనం డెవలప్ చేస్తున్నాం, వెజిటేటివ్గా అంటే శాఖీయంగా ఎక్కడ ఏపీలో ఏ రకమైన మొక్కలు ఉత్పత్తి చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఇది మనకి 5th యూనిట్. తెలుగు వాళ్ళు మొక్కల యొక్క విస్తరణ, వాటి యొక్క భౌగోళిక ప్రాంతాల గురించి తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండే మొక్కల గురించి తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మొక్కల గురించి, మన ఇండియాలో వివిధ ప్రాంతాల్లో విస్తరించిన మొక్కల గురించి, నెక్స్ట్ మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో శాఖీయంగా ఏ రకమైన మొక్కలు మనం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం వాటి గురించి పూర్తిగా మనకి అంటే ఈ లెసన్లో ఏం తెలుస్తుంది అంటే ఏ ప్రాంతంలో ఏ రకమైన మొక్కలు మనం ఉత్పత్తి చేస్తున్నాం, ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నాం అనేసి వాటి యొక్క విస్తరణ గురించి, భౌగోళిక ప్రాంతాల గురించి మీ ఈ లెసన్లో నేర్చుకుంటారు. ఇది ఓన్గా రాయొచ్చు ఈ టాపిక్ క్లాసెస్ వింటే. ఇది మీకు కంప్లీట్గా 5 యూనిట్స్ సిలబస్ అండి. తెలుగులో ఇంగ్లీష్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగు మీడియం వల్ల ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి మీకు కంటెంట్ వీడియోస్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.